వెల్కమ్ టు ఆదిత్య ఫోటోక్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్సులో ఈరోజు మనం డే 10లో ఉన్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చి వైట్ బ్యాలెన్స్ అండ్ మెనూలో ఉండే ఈ వైట్ బ్యాలెన్స్ని సెట్టింగ్స్ని ఎలా మార్చుకొని మన ఇమేజెస్ని క్యాప్చర్ చేయాలి, మనం తీసే ఇమేజెస్కి ఎందుకు కలర్స్ యాడ్ అవుతున్నాయి, యాజ్ ద బిగినర్స్ అటువంటి తప్పులు చేయకుండా ఫోటోని పర్ఫెక్ట్గా తీయాలంటే వాటి టెక్నిక్స్ ఏంటి అనేది ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం. ఈ క్లాస్లో మెనూ ఆప్షన్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే మీరు ఏ లైట్కి ఏ టెంపరేచర్ని సెట్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేయాలో అనేది 3 టిప్స్ గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. వైట్ బ్యాలెన్స్ అనేది ఒక కలర్ మోడ్. ఇది ఇమేజ్ యొక్క కలర్ని సూచిస్తుంది. మనం తీసే ఇమేజెస్లో వైట్ అనేది వైట్గా కనబడాలన్నమాట. వైట్ అపీరెన్స్ టు వైట్. ఒక్కో లైట్కి ఒక్కో టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ని కెల్విన్లో కొలుస్తారు అనమాట. టెంపరేచర్ని కెల్విన్లో కొలుస్తారు. మెజర్ ద కెల్విన్. ఒక్కో లైట్కి ఒక్కో టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ని బట్టి మనము వైట్ బ్యాలెన్స్ అని సెట్ చేయకపోతే ఆ ఇమేజ్ కలర్ అనేవి బ్లూగా ఆర్ ఎల్లోగా కనిపిస్తాయి అన్నమాట. టంగ్స్టన్ లైట్, దీని టెంపరేచర్ 3000 కెల్విన్. నెక్స్ట్ వచ్చి ఫ్లోరోసెంట్ లైట్, దీని టెంపరేచర్ వచ్చి 4000 కెల్విన్. టంగ్స్టన్ బల్బ్ అంటే మనకి ఈ వామ్ కలర్లో ఉండే బల్బ్స్ అనమాట. ఫ్లోరోసెంట్ అంటే ట్యూబ్ లైట్లు కానీ మనకి ఎల్ఈడీస్ కానీ వీటిని ఫ్లోరోసెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి డే లైట్ టెంపరేచర్ వచ్చి మనకి 5000 కెల్విన్. ఫ్లాష్ లైట్ టెంపరేచర్ వచ్చి మనకి 5500 కెల్విన్ టు 6000 కెల్విన్. ఈ క్లౌడ్స్ టెంపరేచర్ వచ్చి 6000 టు 65000 కెల్విన్. నెక్స్ట్ వచ్చి ఈ షేడ్స్ టెంపరేచర్ వచ్చి మనకి 7000 టు 75000 కెల్విన్స్. ఇలా టెంపరేచర్స్ అనేది మనకి ఏ లైట్లో ఇమేజ్ని క్యాప్చర్ చేస్తే ఆ లైట్ యొక్క టెంపరేచర్ని వైట్ బ్యాలెన్స్లో నెంబర్ని సెట్ చేసుకోవాలి. ఈ నెంబర్ని సెట్ చేసుకోకపోతే ఇమేజ్ మీద కలర్స్ ఏ రకంగా మారుతాయి అనేవి మనం ఒక ప్రాక్టికల్ వీడియో కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెనూ క్లిక్ చేయండి. మెనూలో వచ్చి మనకి చూసారా, ఫస్ట్ వచ్చి ప్లేబ్యాక్ మెనూ, షూటింగ్ మెనూ, కస్టమ్ సెట్టింగ్ మెనూ, సెటప్ మెనూ, ఇలా మనకి మెనూస్ ఉన్నాయన్నమాట. ఇంపార్టెంట్ ఏంటంటే షూటింగ్ మెనూ అనమాట. ఈ షూటింగ్ మెనూలో మనకి చూడండి, షూటింగ్ మెనూలో ఉన్న ఆప్షనే వైట్ బ్యాలెన్స్. ఇదిగోండి, మనకి వైట్ బ్యాలెన్స్ ప్రజెంట్ ఆటో, ఇన్కాండిసెంట్, ఫ్లోరోసెంట్, డే సన్లైట్, ఫ్లాష్, క్లౌడీ, షేడ్, చూస్ కలర్, టెంపరేచర్. సరే 3000కి అంటే మనకి టెంపరేచర్ ఇలాగా మార్చుకోవచ్చు అనమాట. మనకి నచ్చిన విధంగా టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇది మనకి మెనూలో, షూటింగ్ మెనూలో వైట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వైట్ బ్యాలెన్స్లో ఫస్ట్ మనము దీని టెంపరేచర్ 3000 కెల్విన్ కనుక ఇప్పుడు మనం ఈ బల్బుని ఒకసారి యూజ్ చేసి ఫోటో తీద్దాం. టంగ్స్టన్ లైట్ అనమాట, అంటే వామ్ కలర్ వస్తుంది ఇటు నుంచి. అలాగే మనకి 60 క్యాండిల్ బల్బ్స్ కూడా మీరు చూసే ఉంటారు. వాటికి కూడా టెంపరేచర్ అనేది వామ్ కలర్ వస్తుంది అనమాట. టంగ్స్టన్ బల్బ్ వేసామండి. టంగ్స్టన్ బల్బ్ వేసి మెనూలోకి వెళ్ళి వైట్ బ్యాలెన్స్లోకి వెళ్ళి దీని టెంపరేచర్ 3000 కెల్విన్ కనుక 3000 కెల్విన్ సెట్ చేసి క్యాప్చర్ చేద్దాం. ఇమేజ్లో వైట్ బోర్డ్ అనేది వైట్గా క్యాప్చర్ చేసింది. నెక్స్ట్ వైట్ బ్యాలెన్స్ని డైరెక్ట్ సన్లైట్లో 5000 కెల్విన్ సెట్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్లో వైట్ బోర్డ్లో కొంచెం ఎల్లోగా క్యాప్చర్ చేసింది అనమాట. నెక్స్ట్ వైట్ బ్యాలెన్స్ని షేడ్స్ 7000 కెల్విన్లో సెట్ చేసి ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్లో వైట్ బోర్డ్ అనేది బాగా ఎల్లోగా క్యాప్చర్ చేసింది అనమాట. 2500 కెల్విన్ పెట్టి ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. ఈ ఇమేజ్లో వైట్ బోర్డ్ అనేది బ్లూయిష్గా క్యాప్చర్ అయిందనమాట. ఈ డయాగ్రామ్లో మనము కంటిన్యూ లైట్స్ యూజ్ చేసి వైట్ బ్యాలెన్స్లో టెంపరేచర్ 3000 కెల్విన్, 5000 కెల్విన్, 7000 కెల్విన్, 25000 కెల్విన్ లో ఆ ఇమేజెస్ క్యాప్చర్ చేయడం వల్ల ఇమేజెస్ లో కలర్ అనేది మనకి మారుతూ వచ్చిందనమాట. టిప్ నెంబర్ 1, మీరు బిగినర్స్ అయితే
మీ ఇమేజ్లో బ్లూ కలర్ వస్తే వైట్ బ్యాలెన్స్లో టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అదే మీ ఇమేజ్లో ఎల్లో కలర్ వస్తే వైట్ బ్యాలెన్స్లో టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు కంటిన్యూ లైట్స్ యూస్ చేస్తే దీని యొక్క టెంపరేచర్ అనేది 3200 కెల్విన్ కనుక మీరు ఈ నెంబర్ సెట్ చేసుకొని ఇమేజెస్ క్యాప్చర్ చేయడం వల్ల మీ వైట్ అనేది పర్ఫెక్ట్గా క్యాప్చర్ అవుతుంది మరియు మిగతా కలర్స్ అనేవి న్యూట్రల్గా వస్తాయి అన్నమాట. టిప్ నెంబర్ 2, మనము డిఫరెంట్ లైట్స్ ఉన్నప్పుడు మీరు ఇమేజ్ని క్యాప్చర్ చేయాలంటే వైట్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవడానికి మీరు ఒక వైట్ పేపర్ తీసుకొని ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తే ఏ కలర్లో అయితే మీకు పేపర్ అనేది వైట్గా కనిపిస్తుందో ఆ టెంపరేచర్ని సెట్ చేసుకొని మీరు ఇమేజెస్ని అనేది క్యాప్చర్ చేసుకోవాలన్నమాట. మిగతా కలర్స్ అనేవి న్యూట్రల్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఈ మెనూలో ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమేజ్ క్వాలిటీ అనేది ఫస్ట్ మనకి రా ప్లస్ జేప్యాగ్ ఫైన్, రా ప్లస్ జేప్యాగ్ నార్మల్, రా ప్లస్ జేప్యాగ్ బేసిక్, రా, జేప్యాగ్ ఫైన్, జేప్యాగ్ నార్మల్, జేప్యాగ్ బేసిక్స్ అనమాట. ఇవి మనకి ఎలా యూజ్ చేస్తామంటే ఈ రా ప్లస్ జేప్యాగ్ అని ఉంటే మనకి ఒక ఇమేజ్ రాలో సేవ్ అవుద్ది, ఇంకోటి జేప్యాగ్లో సేవ్ అవుద్ది అనమాట. జేప్యాగ్ అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్స్ అనమాట. రా ఇమేజ్ మీరు క్యాప్చర్ చేస్తే మీరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఆ ఇమేజ్ యొక్క హైలైట్స్, షాడోస్, మిడ్ టోన్స్ మరియు వైట్ బ్యాలెన్స్ అన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. మీరు గ్రూప్ ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఈ జేప్యాగ్ ఫైన్ లో తీసుకుంటే మీకు ఫోటో అనేది ఈ కెమెరాయే మొత్తం మిక్స్ చేసేసి ఇమేజ్ ని మీకు క్యాప్చర్ చేస్తుంది అనమాట. రాలో అనేది ఏంటంటే మనము ఇమేజ్ ని మనకి నచ్చిన విధంగా మనము మాడిఫై చేసుకోవచ్చు. రా ప్లస్ జేప్యాగ్ అంటే ఇమేజ్ రాలో సేవ్ అవుద్ది, జేప్యాగ్ లో సేవ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ మనకి మెనూలో ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి వచ్చి ఇమేజ్ సైజ్. అంటే మీకు ఇమేజ్ 24 MB తీసుకోవాలా, 16 MB తీసుకోవాలా, 8 MB తీసుకోవాలా అనేది మీకు ఇమేజ్ సైజ్ అనేది తెలియజేస్తుంది అనమాట. మూవీ సెట్టింగ్స్ కూడా మనకి ఈ షూటింగ్ మెనూలో ఉంటాయి. రీసెట్ షూటింగ్ మెనూ, సెట్ పిక్చర్ కంట్రోల్. ఈ సెట్ పిక్చర్ కంట్రోల్ లో మనకి స్టాండర్డ్, న్యూట్రల్, వివిడ్, మోనోక్రోమ్ అంటే బ్లాక్ అండ్ వైట్ అనమాట. మనం ఏదైనా ఫ్లవర్స్ తీసుకోవాలనుకుంటే ఈ వివిడ్ ఆప్షన్ లో తీసుకోవాలి. రెగ్యులర్ ఫోటో స్టాండర్డ్స్ లో తీసుకోవచ్చు. ల్యాండ్స్కేప్స్, పోర్ట్రేట్స్ ఇలా మనకి ఈ సెట్ పిక్చర్ కంట్రోల్లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి కస్టమ్ సెట్టింగ్ మెనూలో ఆటో ఫోకస్, మేటరింగ్, ఎక్స్పోజర్ వీటి గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి సెటప్ మెనూ అనమాట. ఫార్మేట్ మెమరీ కార్డ్ అంటే మనకి మెమరీ కార్డు మొత్తం డిలీట్ చేసేయాలంటే ఫార్మేట్ మెమరీ కార్డు ఓకే చేసామంటే మెమరీ కార్డులో డేటా అనేది డిలీట్ అవుద్ది. నెక్స్ట్ LCD బ్రైట్నెస్, క్లీన్ సెన్సార్ ఇమేజ్ ఇలా మనకి ఈ మెనూస్ యూజ్ చేసి మనము మన సెట్టింగ్స్ అనేవి మార్చుకోవచ్చు అనమాట. టిప్ నెంబర్ 3, మీరు అవుట్డోర్లో షూట్ చేస్తున్నప్పుడు మీరు ఇమేజ్ మీద ఉన్న ఎక్స్పోజర్ని, వైట్ బ్యాలెన్స్ని సెట్ చేయలేకపోతే రా ప్లస్ జేప్యాగ్ లో తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు పోస్ట్ ప్రొడక్షన్లో ఆ ఇమేజ్ ని మీరు పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇమేజెస్ ని జేప్యాగ్ ఫైన్ లో క్యాప్చర్ చేయడం వల్ల మీకు ఇమేజెస్ ని కెమెరాయే మీకు ఇమేజ్ ని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఇమేజ్ సైజు, ఇమేజ్ క్వాలిటీ, ఈ సెట్ పిక్చర్ కంట్రోల్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.